జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా పరకాలలో కవిత పర్యటించారు. మల్లక్కపేట రెసిడెన్షియల్ పాఠశాలలో ఉరివేసుకుని మృతి చెందిన శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె పిల్లల మృతి పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఘటనకు సంబంధించి సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎటువంటి ఘటనలు జరిగినా జాగృతి పోరాటం ఎప్పటికీ ముందుంటుందని ఆమె అన్నారు. బాధిత కుటుంబానికి జాగృతి తరపున న్యాయం చేస్తామని కవిత భరోసా ఇచ్చారు. అట్లా అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నారు. సేమ్ ఏజ్ 9th 10th 11th ఈ క్లాసెస్ వాళ్ళు, కానీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. నేను మళ్ళీ ఒకసారి మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి. కారణం ఎవరో కనుక్కోండి. సస్పెండ్ చేస్తారా, పక్కకు పెడతారా, ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా. మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువైతే దానికి మార్గం కనిపెట్టండి. ఏదో ఒకటి చేయండి. కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం. పరకాల పట్టణంలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ ఏకు శ్రీవాణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇదివరకే చెప్పినాం, 3 నెలల క్రితం ఎప్పుడైతే ఈ పాప అన్ఫార్చునేట్లీ చనిపోయిందో ఆనాడే చెప్పినాం జాగృతి మేము ఫాలోఅప్ చేస్తాము అమ్మాయి గురించి అని చెప్పి. ఈరోజు మళ్ళీ కుటుంబం వద్దకు వచ్చాం. ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ